వెనక్రండి అని చేస్తాం. రేపు నైట్కి మొత్తం ప్రజలకు పరిపాలన ఇవ్వాలా, ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వానికి. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు. ఒక చిన్న కుటుంబంలో 10,000 రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు. అద్దె ఎంత పోతుంది, కరెంటు బిల్లు ఎంత పోతుంది, పిల్లల చదువు ఎంత, గుడ్డలు ఎంత, తిండికి ఎంత, తిండిలో కూడా పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత అని. కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం మీద వదిలేశాడు. అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే, వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కనీసం 27 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, వేరే మార్గం లేదు. ఉద్యోగాలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు. నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ, అంటే ఒక 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. దానికి కలెక్టర్ గారికి చెప్పాం. వారు కూడా ఎమ్మెల్యేతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలను కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎంఈగా చేస్తే 25,000 మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి. అంటే 25,000 కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఓపెన్ చేయించడం కాదు, దీని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ అవుతుంది ఇది. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చదువు పరం కావచ్చు. నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం, విఆర్ఐ స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు. దానికి నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ స్కూల్ను మోడల్గా చేస్తామని చెప్పాను, వారు చేయమన్నారు. చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అన్ని స్కూల్స్ని రాబోయే 5 సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆల్రెడీ ఏదైతే మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు, దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది. సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ విఆర్ స్కూల్ ప్రిమైసెస్లో రిజెక్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటీస్లో పెడితే స్కూల్ రెనోవేషన్ అనేది టేకప్ చేశారు. ఈ స్కూల్ రెనోవేషన్ వర్క్స్కి విఆర్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ కంప్లీట్ సహకారం అనేది అందించడం జరిగింది. జూన్ 12న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మనవి ఏమిటి అంటే, ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్స్లో రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇంట్లో దయచేసి ఎన్రోల్ చేసుకోమని మరొకసారి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పొంగూరు నారాయణ గారి యొక్క గొప్ప ఆలోచనతో, దార్శనికతో విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటిది. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ అనేటువంటిది కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సీసీ వారి సహకారంతో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి ఈ
విద్యాసంస్థలకు డైరెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది ఇది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు 1000 మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు 9th క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఇవ్వనున్నారు. వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఈ నగరం ఉన్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్కి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి మన పురపాలక శాఖ మంత్రుల వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ వడారుపల్లి సెంటర్ నెల్లూరు. ప్రత్యేకతలు 2000 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు. మరియు బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు 500 మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు. బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9959901564 9700157127. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ వడారుపల్లి సెంటర్ నెల్లూరు.